సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పెద్దలందరికీ అలాగే నా సోదర సమానులైన మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గత 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఉడమేరు పొంగి విజయవాడ అతలాకుతలమైపోయి చాలా మంది ఇబ్బంది పడుతున్న సందర్భంగా అదే మనకి మళ్ళీ మన ఆకివీడు సమతానగర్ కూడా వచ్చి సమతానగర్ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఈ హై స్కూల్లో పెట్టి నిన్న మా మంత్రివర్యులను కోరగా వచ్చి ఇదంతా పరిశీలించి చూసి వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఈ రోజు వాళ్ళకి భోజనాలు ఏర్పాటు మన రామ్మూర్తి గారు చేతుల మీదుగా మినిస్టర్ గారు భోజనాలు వాళ్ళకి టిఫిన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విజయవాడ కూడా మేము లైన్స్ ద్వారాగా చీరలు వాళ్ళకి భోజనం పులిహార ప్యాకెట్లు బిస్కెట్లు పాల ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు అవన్నీ కూడా గతంలో పంపించడం జరిగింది. అలాగే సత్యనారాయణ రాజు గారు కూడా 5-6 వేలు పలావ్ ప్యాకెట్లు కూడా విజయవాడ పంపించడం జరిగింది. ఎవరికి తోచింది వాళ్ళు చేస్తున్నాం, ఇంకా చేయగలిగింది ఏదో చేస్తాము. అలాగే నా మీడియా ద్వారాగా ప్రజలకి ఇబ్బంది పడి ప్రజలందరికీ ఎవరు చేయగలిగిన సహాయం వాళ్ళు చేయవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. శ్రీ భూపత్ర శ్రీనివాస వర్మ గారు నిన్న ఆకివీడు మండలంలోని ముప్పుకు గురైన ప్రాంతాలను పునరావాస కేంద్రాన్ని సందర్శించి మండలంలో ముంపుకు గురైన ప్రాంతాల్లోని ప్రజల యొక్క కష్టాలను తెలుసుకుని వారికి ప్రభుత్వ పరంగా ఆయన చేయగల సహకారాన్ని చేస్తామని హామీ ఇచ్చి పునరావాస కేంద్రంలో ఉన్న సమతానగర్ కాలనీ వాసులు 16-17 వార్డుల్లో ఉన్నవారు ఎవరైతే గృహాల్లోకి వర్షం వచ్చి ఉండడానికి అవకాశం లేకుండా ఇక్కడ పునరావాస కేంద్రంలో ఉండడానికి వచ్చారో వాళ్ళందరికీ మా కేంద్ర మంత్రి వర్యులు భూపత్ర శ్రీనివాస వర్మ గారి యొక్క ఆర్థిక సహకారంతోనూ ఇక్కడ వాళ్ళకి ఈరోజు అల్పాహారము మధ్యాహ్నం సాయంత్రం భోజనాలని సమకూర్చడం జరిగింది. కేంద్ర మంత్రి వర్యులు మా నియోజకవర్గం యొక్క కన్వీనర్ గారు శ్రీ కోర రామ్మూర్తి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని తెలియజేయడం జరిగింది. ఆయన యొక్క సూచన మేరకు ఈ రోజు మనం వరద బాధితులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కురిసిన అకాల వర్షాలతో అత్యధిక వర్షపాతంతో ఆకివీడు మండలం ఆకివీడు టౌన్ లోని సమతానగర్ కాలనీలో ఇళ్లు మునిగిపోవడం వల్ల బాధితులందరూ కూడా ఇవాళ గత వారం రోజుల నుంచి కూడా ఈ హై స్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న కేంద్ర మంత్రివర్యులు భూపత్ర శ్రీనివాస వర్మ గారు కూడా పునరావాస కేంద్రాన్ని సందర్శించి వీరి యొక్క బాధలు కూడా తెలుసుకోవడం జరిగింది. వాటికి సంబంధించి కృషి చేస్తానని కూడా వారు చెప్పడం జరిగింది. అదే సందర్భంలో వారు ఈ బాధితులకి ఈరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం భోజనం కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగి ఏర్పాటు చేసినారు. ఆ ఏర్పాటు సందర్భంగా మేము మంత్రివర్యులు శ్రీనివాస వర్మ గారు ఏర్పాటు చేసిన ఈ భోజనాలని పంచడానికి వచ్చాము. ఈ సందర్భంగా బాధల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవడానికి ముందుకు వచ్చిన వర్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా నిన్న శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు, అధికారులు కూడా అన్ని పార్టీల నాయకులు కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా స్పందించి వీరికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.